దేవరా ట్రైలర్ అయితే ర్యాంపేజ్ భయ్యా. మనమంతా ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంతకు మించి ఉంది. ఫైట్ సీన్స్, సముద్రంలో స్వరచేత్త సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. ఈ సీన్ లో అయితే దేవరా, భైరవ వీళ్ళంతా సముద్రంలో కంటైనర్స్ మీద పోలీసులను చంపుతూ ఉంటారు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా సముద్ర దొంగలు. కానీ ఈ సీన్ లో ఎన్టీఆర్ ఫైట్ చేయకుండా అమాయకంగా చూస్తూ నిలబడిపోతాడు. ఈ సీన్ లో కొందరు సముద్ర దొంగలు చనిపోయి ఉంటే ఊరు వాళ్ళంతా వచ్చి చూస్తూ ఉన్నారు. చిన్న ఎన్టీఆర్ శవాల మధ్య నడుస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని దేవరానే చంపి ఉండొచ్చేమో. ఈ సీన్ లో ఒక బోట్ నిలబడి ఉంటుంది, శవాలన్నీ పడుంటాయి. ఇది మేబీ గ్లిమ్స్ లో చూపించిన ఫైట్ అయి ఉండొచ్చు. ఈ సీన్ లో దేవరా సముద్ర దొంగలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. మేబీ దేవరా రియలైజ్ అయ్యి దొంగతనాలు మానేసి సముద్ర దొంగలతో యుద్ధం చేస్తుండొచ్చు. ఈ సీన్ లో క్లియర్ గా తెలిసిపోయింది వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. కానీ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ చేసే దొంగతనాలను అడ్డుకోవడంలో చంపాలనుకుంటాడేమో. ఈ సీన్ లో సైఫ్ అలీ ఖాన్ దేవరాన్ని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా ఉండాలంటాడు. వెంటనే చిన్న ఎన్టీఆర్ వస్తాడు. మేబీ ఆయుధం చిన్న ఎన్టీఆరే ఏమో. అంటే చిన్న ఎన్టీఆర్ని అడ్డు పెట్టుకుని దేవరాన్ని చంపాలనుకుంటారేమో. ఈ ట్రైలర్ చిన్న ఎన్టీఆర్ని చాలా అమాయకంగా చూపించారు. జాన్వీ కపూర్ ట్రైలర్ లో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. మేబీ ఈ మూవీలో కూడా పెద్ద క్యారెక్టర్ ఉండకపోవచ్చు. ఈ సీన్ లో శ్రీకాంత్ చిన్న ఎన్టీఆర్ తో కొంపదీసి బరిలోకి దిగుతావా ఏంటి అంటాడు. అప్పుడు చిన్న ఎన్టీఆర్, ఏం మాట్లాడుతున్నావు, చంపేస్తారంటాడు. బరిలో అంటే ఇదే అయిండొచ్చేమో. ఈ సీన్ లో జాన్వీ కపూర్ ఆడికి వాళ్ళ అయ్యే రూపం వచ్చింది కానీ వాళ్ళ అయ్యే రక్తం రాలేదంటుంది. అంటే దేవరా కొడుకు చిన్న ఎన్టీఆర్ అని క్లియర్ గా తెలిసిపోయింది. ఈ సీన్ లో దేవరా షిప్ లో నుంచి బోట్లోకి దూకుతాడు. అంటే విలువైనది ఏదో దొంగిలించి దూకాడేమో. ఈ సీన్ లో సముద్రంలో అగ్గి మధ్యలో ఎవరో అగ్గితో కాలిన 2 కత్తులను పట్టుకుని ఉంటారు. మేబీ అది ఎన్టీఆర్ అయి ఉండొచ్చు. ఈ సీన్ లో దేవరా, భైరవ ఫైట్ చేసుకుంటుంటారు. మేబీ ఇది ఒక చిన్న పోటీ అయి ఉండొచ్చు. ఈ సీన్ లో భైరవాని దేవరా కంటైనర్స్ మీద నుంచి తన్నుకుని వస్తున్నాడు. ఈ ఫైట్ నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చేమో వీళ్ళిద్దరి మధ్య వైరం. ఈ ట్రయల్ మొత్తం ఒక లెక్క అయితే లాస్ట్ లో ఈ సీన్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చూడాలి థియేటర్ లో ఈ సీన్ ఎన్ని చీరలను చింపేస్తుందో.